ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ఆదిలాబాద్ పరిస్థితిని మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ స్పందన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 23.6 సెంటీమీటర్లు, భీమినిలో 4 సెంటీమీటర్లు, రెబ్బెనలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 21.8 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నిన్న నమోదైంది. నిన్న ఉన్నటువంటి వర్షం తాలూకా వరద ప్రవాహము ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా ముఖ్యమైనటువంటి కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో కడెం ప్రాజెక్టు 2 గేట్లను లిఫ్ట్ చేసి 16,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేశారు. దీంతో దిగువన ఉన్నటువంటి గోదావరి నదిపై ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తూ చేరుతుంది. దాదాపు 20,000 క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులకి వస్తుంది. దీంతో నిన్నటి వరకు 14.256 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈరోజు 15.4678 టీఎంసీలకు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వాటర్ క్రమక్రమంగా వస్తున్నట్టు నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వాటర్ని అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ను నందిమేడారం పంప్ హౌస్కి వెళ్తుంది. నందిమేడారంలో ఉన్నటువంటి 3 పంప్ హౌజులను ఆన్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వాటర్ని పంపింగ్ చేస్తున్నారు. నందిమేడారం పంప్ హౌస్ నుంచి అక్కడే ఉన్నటువంటి మేడారం సర్జుపూర్లోకి వెళ్తుంది. అక్కడి నుండి తిమ్మాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి కూడా గోదావరి నీళ్లు వెళ్తున్నాయి. దాదాపు 12,000 క్యూసెక్ల వాటర్ని అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంప్ హౌస్ ద్వారా పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ వాటర్ మిడ్ మైనర్ కానీ, ఇటు ఎల్ఎండి కానీ, అలానే ఎస్ఆర్ఎస్ వరద కాలువ కానీ తిరిగి అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సీజన్ లో మొదటిసారి నీటిపారుదల శాఖ అత్యంత క్రియాశీలకమైనటువంటి డెసిషన్ తీసుకుందని చెప్పవచ్చు. ఆ డెసిషన్ ప్రకారము ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఏడాది ఈ సీజన్ లో మొదటిసారిగా గోదావరి నీటి జనాలను పంపింగ్ చేస్తున్నారు. అది నందిమేడారం పంపుల ద్వారా కూడా షిఫ్ట్ అవుతుంది. ఇక వరద విషయానికి వచ్చేసిన మాత్రం ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఇక వరద కంటిన్యూ అవుతుంది. జిల్లాలోని వాగులు కూడా అన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నీల్వాయి వాగు కూడా మత్తడి పోస్తుంది. దాంతోపాటు భీమన్న వాగు, ఎర్రవాగు, ఈ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భీమిని మండలం చిన్న ముత్తాపూర్ గ్రామంలోకి నిన్న వరద నీరు వచ్చి చేరింది. ఇంకా కూడా వరద అలానే ఉంది. దీంతో ఇళ్లలోకి చేరినటువంటి వరదను, బురదను శుభ్రం చేసుకోలేక ఇటు బయటికి రాలేక కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కన్నెపల్లి మండలానికి సంబంధించినటువంటి తాలిగాం గ్రామంని కూడా వరద చుట్టుమేయడంతో ఆ గ్రామంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి వాటర్ వచ్చినటువంటి ప్రజలు కూడా కొంతమంది ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి వెళ్తారు. తిరిగి ఈ రోజు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇళ్లలోకి వచ్చి చూసుకునేసరికి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. బియ్యం తడిచిపోయింది, నిత్య సామాగ్రి కూడా తడిచిపోయింది. కూలర్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్లో కూడా వాటర్ వచ్చిపోయింది. బైకులు కూడా స్టార్ట్ కాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లు ఉంటాయి కాబట్టి ఆ ట్రాక్టర్ల ద్వారా పాడైపోయినటువంటి సామాన్లు కానీ, కొత్త సామాన్లు కానీ కాలనీల నుంచి కూడా ప్రజలు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వరద పరిస్థితి అలానే కలుస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ, అధికార యంత్రాంగం అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పర్యవేక్షించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.